నమస్తే అన్న, మీ పేరు? నా పేరు పైటేజ్ అన్న. ఏం చేస్తుంటారన్న? నేను బోట్ ఓనర్. ఎక్కడన్నా మీది ఏరియా? అప్పు గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారన్న? నా ఆలోచన అయితే భర్త గారు గెలుస్తారు అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే 3 పార్టీలు ఏకతాటిగా ఉన్నాయి. ఇప్పుడు జగన్ అంటే సింగిల్గా వస్తున్నారు. ఇప్పుడు అంటే 3 పార్టీలు ఏకతాటిగా ఉండి ఇప్పుడు గెలకపోతే ఇంకెప్పుడు కాడికి వెళ్ళలేరు అని నేను అనుకుంటాను. నా భావన అది దేవుడి దయ, మనం చెప్పలేం. వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తి అన్న శ్రీభరత్ గారు? వ్యక్తిగతం చాలా మంచి ఆయన, చాలామందికి సాయం చేస్తూ వస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి పోయారు కనుక ఈసారి అవకాశం ఇస్తారని ప్రజలు కోరుకుంటున్నాం. అంటే 3 పార్టీల పొత్తు ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది అంటారు ఈ ఎలక్షన్లో? 3 పార్టీల పొత్తు అనేది చాలా వరకు చూపిస్తుంది. 3 పార్టీలు అందుకోసం ఉమ్మడిగా చేస్తున్నాయి కనుక 3 పార్టీల పొత్తు అనేది పక్కా చూపిస్తుంది. 100 పార్టీ ఫామ్ చేస్తారు 3 పార్టీలని. సెంటర్లో నరేంద్ర మోడీ గారు వస్తారు. అలాగే ఇక్కడ 3 పార్టీల పొత్తు మీద ఎవరైనా సీఎం అవ్వచ్చు, అది చెప్పలేము. అంటే ఇక్కడ గతంలో ఎంపీగా ఎంబీవి సత్యనారాయణ గారు గెలిచారు. మరి ఎలాంటి న్యాయం చేశారంటారు మీ ప్రాంతానికి? అసలు ఎంబీవి సత్యనారాయణ గెలిచారంటే ఆయన బిల్డర్స్గా ఆయన కట్టుకోవడానికి సరిపోయింది. ప్రజలకంటూ పెద్దగా ఏం చేయలేదు. ఆయన నమ్ముకునే కాడన పెద్దగా ఏం చూపించలేకపోయారు. దాన్ని బట్టి ఆలోచిస్తారు జనాలు. అది విషయం. ఓవరాల్గా ఎలా అనిపించింది జగన్ గారి పరిపాలన? జగన్ గారి ప్రభుత్వం అంత దరిద్రమైన ప్రభుత్వం ఎక్కడ ఉండకూడదు. అటువంటి ప్రభుత్వం అనేది ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఉందంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చారు తప్ప అభివృద్ధి లేదు. ఇప్పుడు జనాలకు కావాల్సింది అభివృద్ధి. కంపెనీలు ఆయన చూసి భయపడడానికి వెళ్ళిపోయి తప్ప కంపెనీలు ముందుకొచ్చి లేవు ఏ కంపెనీ కాడ. ఈరోజు పిల్లలు చదువుకుంటారంటే ఎవరికి కూడా ఏం లేదు. చదువుకునే పిల్లలు రోడ్డు మీద తిరగడమే తప్ప ఏ పని పాటలు లేవు. అది కొద్దిగా తల్లిదండ్రులు కూడా దాన్ని ఆలోచించి చూడాలని కోరుకుంటున్నాను. అంటే గతంలో ఎలా అనిపించింది చంద్రబాబు పాలన ఉన్నప్పుడు? గతంలో చంద్రబాబు నాయుడు పాలన అంటే ఒక తండ్రి ఇంటికి అనేది చాలా అవసరం. అలాగే ఆయన ఏంటంటే పంచికి వెళ్ళిపోలేదు, ఒక తండ్రి కింద చూసుకొచ్చారు. ఇప్పుడు మన కుటుంబం, మన పిల్లల బాగోలు మనం ఎలా చూసుకుంటాము, ఆయన ఒక తండ్రి కింద డబ్బులు ఖర్చు పెట్టేస్తే అలాగా ముందు తరం కోసం ఆలోచించి ఆయన చేశారు. ఆయన చేయడు తప్పే ఈరోజు తప్పు అయింది. అలా చేశారని జనాలు కూడా ఆయన ఓడిపించారేమో. కాకపోతే జనాలకు అర్థం అవ్వలేదు ఎందువల్ల అనేది. జనాలు ఇప్పుడు అర్థం చేసుకుని జగన్ గెలిపించి అర్థం చేసుకున్నారు. రాను ఎలా ఉంటుందని చూడాలి. గెలిచే అవకాశం ఉందంటారు ఈసారి 100 గెలుస్తారన్నాం. గెలకపోతే ఇంకా వాళ్ళు పార్టీకి చెడు కూడా వేస్ట్ పార్టీలు అనేవి 3 పార్టీలు కదన్నా. 3 పార్టీలు ఉమ్మడిగా పార్టీ ఫామ్ చేయలేకపోతే ఈసారి ఏదైనా సరే వేస్ట్ వాళ్ళు. అది నేను అనుకుంటాను అనమాట. భరత్ గారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటారని? మెజారిటీ అనేది మనం చెప్పలేమన్నా. పక్క 100 విన్ అవుతారు. ఆయన వ్యక్తిగతంగా మంచి ఆయన, అందరికీ ఆయన సేవ అందిస్తారు. అందుకోసం పక్కాగా విన్ అవుతారు అనమాట. మెజారిటీ అనేది పక్కాగా ఉండొచ్చు, ఒక 50,000. అది మెజారిటీ ఉన్నా లేకపోయినా విన్ అనేది పక్కాగా అవుతుంది.